ఎవరికైతే స్టేజ్ 4 ఆర్థరైటిస్ ఉందో బోన్ ఆన్ బోన్ అంటాం. అంటే ఒక ఎముక ఇంకొక ఎముక పైన కూర్చొని రాపిడి ఎక్కువగా ఉన్న వాళ్ళకి మాత్రమే నీ రీప్లేస్‌మెంట్ సర్జరీ అడ్వైస్ చేస్తాం. కొంతమంది స్టేజ్ 3, స్టేజ్ 2లో ఉన్నా గానీ నీ పెయిన్స్ చాలా ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ మెయిన్ కంప్లెయింట్స్ ఏంటంటే కూర్చొని లేవడానికి బాగా ఇబ్బందవుతుందండి. మెట్లెక్కి దిగడానికి చాలా ఇబ్బందవుతుంది. కొద్ది దూరం నడవడానికి నొప్పి ఎక్కువగా అవుతుందనేది కంప్లెయింట్స్ ఉంటాయి. సో, వీళ్ళలో ఎప్పుడైతే బోన్ ఆన్ బోన్ లేకుండా కొంచెం గ్యాప్ మెయింటైన్ అవుతున్నప్పుడు లోపల నీ జాయింట్ లోపల వేరే స్ట్రక్చర్స్‌లో ఏమన్నా ఇబ్బందుందా? మెనిస్కస్ అనేవి 2 ఎముకల మధ్యలో కుషన్ లాగా ఉంటాయన్నమాట. ఈ మెనిస్కస్‌లో చిరుగొచ్చినా గానీ మనకి మోకాలు నొప్పి ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో, ఈ మెనిస్కల్ టేర్ ఉందా? లేదా? అనేది ఎవాల్యుయేట్ చేసుకొని దానికి ఒక చిన్న కీహోల్ ఆపరేషన్ చేసుకొని ఆర్థోస్కోపీ ఆపరేషన్ ద్వారా ఆ మెనిస్కస్‌ని రిపేర్ చేయడం గానీ, డెబ్రైడ్ చేయడం గానీ చేస్తే నొప్పి తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఈ స్టేజ్ 3 ఆర్థరైటిస్, స్టేజ్ 4 ఆర్థరైటిస్‌గా కన్వర్ట్ అవ్వడానికి మనం ఇంకా టైం గ్యాప్ పెంచడానికి అవకాశం ఉంటుంది. అలాగా నీ రీప్లేస్‌మెంట్ సర్జరీని ఇంకొన్ని రోజులు ఆ సర్జరీ అవ్వకుండా మనం ప్రొలాంగ్ చేయవచ్చు. సో, బోన్ ఆన్ బోన్ ఆర్థరైటిస్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి నెక్స్ట్ కాళ్ళలో వంకర్లు చాలా మందిలో ఏంటంటే వారస్ నీస్ అంటాం. బయట వైపు వంకర్లు మనం చూస్తూ ఉంటాం. అలా వంకర చాలా ఎక్కువగా ఉన్న వాళ్ళకి, లేదంటే కొంతమందిలో రుమటాయిడ్ ఆర్థరైటిస్ కీళ్ళవాతం ఉన్న వాళ్ళకి లోపల వైపు వంకర ఉంటుందన్నమాట. ఈ వంకర ఎక్కువగా ఉన్న వాళ్ళకి నడక బాగా మారి చాలా వంకరగా నడుస్తున్నారన్నప్పుడు డెఫినెట్‌గా అప్పుడు నీ రీప్లేస్‌మెంట్ సర్జరీ అవసరం ఉంటుందన్నమాట. ఇలాగే వంకర ఎక్కువగా ఉన్న వాళ్ళకి తక్కువ వయసులో 40 సంవత్సరాలు ఉన్నాయి, వంకర పెరుగుతుంది అన్నప్పుడు వేరే సర్జరీస్ నీ రీప్లేస్‌మెంట్ సర్జరీ కాకుండా ఆస్టియాటమీ సర్జరీస్ అనేవి చేసి హై టిబియల్ ఆస్టియాటమీ అనే సర్జరీ చేయడం వల్ల ఈ వంకర్‌ని కరెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ వంకర్‌ని కరెక్ట్ చేస్తే ఆబ్వియస్‌గా వెయిట్ బేరింగ్ అలైన్‌మెంట్ అంతా నార్మల్ అయిపోయి ఇంకా ఆ ఆర్థరైటిస్ రాకుండా ఉండడానికి పోస్ట్‌పోన్ చేయడానికి చాలా అవకాశం ఉంటుంది. సో, ఈ నీ రీప్లేస్‌మెంట్ సర్జరీ అనేది మనం ఏజ్ పరంగా ఒకటే డిసైడ్ చేస్తాము. 75 సంవత్సరాలు గాని, 60 సంవత్సరాల పైనున్న వాళ్ళలో చాలా వంకర ఉంది. 3 కంపార్ట్మెంట్ లాగా మనం యూజువల్‌గా ఆర్థరైటిస్‌ని డివైడ్ చేస్తాం. అదేంటి అంటే ఈ లోపల వైపు ఉన్న కంపార్ట్మెంట్‌ని ఏమంటామంటే మీడియల్ కంపార్ట్మెంట్ అంటాం. మీడియల్ కంపార్ట్మెంట్ అంటే మీడియల్ ఫిమోరల్ బోన్‌కి, టిబియల్ బోన్‌కి మధ్యలో ఉన్న కంపార్ట్మెంట్. బయట వైపు ఉన్న కంపార్ట్మెంట్‌ని లాటరల్ కంపార్ట్మెంట్ అంటాం. ఇంకో కంపార్ట్మెంట్ మోచిప్పకి ఇంకా థై బోన్‌కి మధ్యలో ఉండే కంపార్ట్మెంట్. పెటల్లో ఫిమోరల్ కంపార్ట్మెంట్ అంటాం. ఈ 3 కంపార్ట్మెంట్స్‌లో అరుగుదల ఉన్నప్పుడు మాత్రమే టోటల్ నీ రీప్లేస్‌మెంట్ సర్జరీ అనేది చేస్తామన్నమాట. చాలా కొద్ది మందికి అంటే మన దగ్గర యూజువల్‌గా చాలా లేట్‌గా మనకి మోకాలు నొప్పులు ఉన్నప్పుడు ప్రెజెంట్ అవుతూ ఉంటారు. అప్పటికి వాళ్ళందరికీ ట్రై కంపార్ట్మెంటల్ ఆర్థరైటిస్ అనేది అందరికీ ఉంటుంది. చాలా కొద్ది మందికి ఏంటంటే లోపల మీడియల్ కంపార్ట్మెంట్ ఒక్కటే ఆర్థరైటిస్ ఉండి మిగతా 2 కంపార్ట్మెంట్లు నార్మల్‌గా ఉన్న వాళ్ళకి, వయసు తక్కువగా ఉన్న వాళ్ళకి, 70 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి ఓన్లీ యూనికాండైలర్ నీ రీప్లేస్‌మెంట్ సర్జరీ అనేది ఆఫర్ చేస్తామన్నమాట. అంటే ఓన్లీ లోపల వైపు ఉన్న అరుగుదలని రీప్లేస్ చేస్తాం. దాన్ని యూనికాండైలర్ నీ రీప్లేస్‌మెంట్ సర్జరీ అంటాం. సో, అది కూడా ఒక ఆల్టర్‌నేటివ్ ఆప్షన్. కంప్లీట్ నీ రీప్లేస్‌మెంట్ సర్జరీ కన్నా యూనికాండైలర్ నీ రీప్లేస్‌మెంట్ సర్జరీ కూడా ఒక ఆప్షన్ అన్నమాట. కానీ దానికి స్పెసిఫిక్ ఇండికేషన్స్ ఉంటాయి. ఆ ఇండికేషన్స్‌ని ఫాలో అయినప్పుడే మనకి రిజల్ట్ అనేది ఉంటుంది. సో, ఇలాగ మనం ఎవాల్యుయేట్ చేసినప్పుడు ఎవరికి నీ రీప్లేస్‌మెంట్ సర్జరీ అవసరం అనేది ప్రాపర్‌గా తెలుస్తుందన్నమాట. సో, ప్రతి ఒక్కరు మోకాలు నొప్పులు స్టార్ట్ అయినప్పుడే ప్రాపర్‌గా ఎవాల్యుయేట్ చేసుకుంటే నీ రీప్లేస్‌మెంట్‌ని అవాయిడ్ చేయడానికి ఫస్ట్ మెడికేషన్స్, ఎక్సర్‌సైజెస్ ఇవన్నీ ఉంటాయి. అంటే పోస్ట్‌పోన్ చేయడానికి. అరుగుదల ఇంకా వరసనవ్వకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉంటాయి. అవి తీసుకోవడము. ముఖ్యంగా కింద కూర్చొని లేచేది తగ్గించడము, మెట్లెక్కి దిగడం తగ్గించడము, ఎక్సర్‌సైజెస్ రెగ్యులర్‌గా చేస్తూ ఉండడము, కొన్ని కాండ్రోప్రొటెక్టివ్ మెడికేషన్స్ అంటాం. ఈ గ్లూకోజమైన్ మెడికేషన్స్ అనేవి మన కార్టిలేజ్‌ని ప్రొటెక్ట్ చేయడానికి ఉపయోగపడే మెడికేషన్స్. ఆ మెడికేషన్స్‌ని యూజ్ చేయడము, ఇవన్నీ చేయడం వల్ల మనం నీ జాయింట్‌ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చనమాట. కానీ కొంతమందిలో రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో ఏంటంటే చిన్న వయసులోనే 40 సంవత్సరాలలోనే 3 కంపార్ట్మెంట్లు బాగా సివియర్‌గా డీజనరేట్ అయిపోయి కార్టిలేజ్ కంప్లీట్‌గా డ్యామేజ్ అయిపోయి ఉన్నప్పుడు వాళ్ళకి ఆ ఏజ్‌లో కూడా మనం నీ రీప్లేస్‌మెంట్ సర్జరీ ఆఫర్ చేస్తాం. ఏజ్ అనేది మనము 40 ఇయర్స్ నుండి 80 ఇయర్స్ వరకు నీ రీప్లేస్‌మెంట్ సర్జరీస్ ఆఫర్ చేస్తాము.
80 అనేది కట్ ఆఫ్ లైన్ ఏం కాదు. 95 ఇయర్స్ వాళ్ళకి కూడా చాలామందికి సర్జరీలు రెగ్యులర్‌గా అంటే చూస్తూ ఉంటాం. వాళ్ళ ఫిట్‌నెస్‌ని బట్టి వాళ్ళ అదర్ పారామీటర్స్ అన్నీ బావుంటే 95 ఇయర్స్‌లో కూడా మనం సర్జరీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో, ఎవరికైనా గానీ సర్జరీ తక్కువ వయసులో ఉన్న వాళ్ళకి డెఫినిట్‌గా సర్జరీ ఏది బెస్ట్ అంటే గనక రోబోటిక్ నీ రీప్లేస్‌మెంట్ సర్జరీ అనేది చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి తక్కువ వయసులో చేసుకుంటున్నప్పుడు ఆ చేసిన ఆపరేషన్ ఎక్కువ కాలం మనకయ్యేలాగా రోబో సహాయంతో మనం చేయడం వల్ల ఏంటంటే జాయింట్ అలైన్‌మెంట్ ప్రాపర్‌గా ఉండడము. సో, నొప్పి తక్కువగా ఉండడము. అది స్టెబిలిటీ బాగా ఉండడం వల్ల మనకి ఇబ్బంది లేకుండా ఎక్కువ సంవత్సరాలు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. సో, ఏ వయసు వారైనా గానీ ఫస్ట్ మోకాలు నొప్పి రాగానే భయపడనవసరం లేదు. మోకాలు నొప్పికి చాలా కారణాలుంటాయి. ఓన్లీ అరుగుదల ఒకటే కారణం ఉండదు. సో, వయసు యంగ్ ఏజ్ పేషెంట్స్‌లో చాలామందికి లోపల మెనిస్కస్ గానీ, లిగమెంట్స్ గానీ ఇష్యూ ఉండడం వల్ల మోకాలు నొప్పి రావడానికి అవకాశం ఉంటుంది. సో, ఎల్డర్లీ పీపుల్‌కైతే డెఫినిట్‌గా ఆర్థరైటిస్ వల్ల ఉంటుంది. ఆ ఆర్థరైటిస్ వచ్చినప్పుడు సో, ఏ స్టేజ్‌లో ఉందని ముందే ఎవాల్యుయేట్ చేసుకుంటే నేను చెప్పిన పద్ధతులు గానీ, ప్రికాషన్స్ గానీ ముందు నుండి ఫాలో అయితే గనక నీ రీప్లేస్‌మెంట్‌ని మాక్సిమం డిలే చేయడానికి అవకాశం ఉంటది. సో, ఏదైనా అవసరాన్ని బట్టి మనం ఆపరేషన్ చేసుకోవాలి. ఆపరేషన్ చేసుకోవడానికి అడ్వాంటేజ్ ఉందా లేదా ఆలోచించాలి. అడ్వాంటేజ్ ఎప్పుడుంటుందంటే మీరు నడవడానికి ఇబ్బంది ఉన్న వాళ్ళకి, వంకర ఎక్కువగా ఉన్న వాళ్ళకి, వంకరగా నడుస్తున్న వాళ్ళకి వీళ్ళందరికీ డెఫినెట్‌గా అలైన్‌మెంట్ ఇప్పుడు ఎంత వంకరున్నా గానీ ఆపరేషన్ తర్వాత కాలు చక్కగా అవ్వడం వల్ల వెయిట్ బేరింగ్ అంతా ఈక్వల్‌గా జాయింట్ పైకెళ్ళడం వల్ల నడక మారుతుంది. తర్వాత నడుము నొప్పులు రాకుండా ఉండడానికి వీటికి గూడా బాగా హెల్ప్ అవుతుందనమాట. సో, వయస్సు గానీ, లేకపోతే వేరే ఏ అపోహలు అవన్నీ పక్కన పెట్టి, నొప్పి ఉన్నప్పుడు ఏదైనా నొప్పి 2 వారాల కంటే ఎక్కువ ఉంది అంటే గనక డెఫినిట్‌గా ఎవాల్యుయేట్ చేసుకొని దాన్ని ట్రీట్ చేసుకోవడం చాలా అవసరం.